ఉంటామని, పార్టీ గౌరవాన్ని పెంచుతామని, పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరూ ఒకసారి చూడండి మేడం గారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మా మద్దాలి సాయి కుమార్ గారిని, అలాగే భీమవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా అయినంపూడి వెంకట రామరాజు గారిని, మండల ప్రెసిడెంట్గా వీరవాసర మండల ప్రెసిడెంట్గా గొట్టుముక్కల ప్రభాకర్ రావు గారిని అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. ఆ రకంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడూ కూడా నిబద్ధతతో పనిచేయడానికి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కృషి చేస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే పట్టణ స్థాయి నుంచి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఓట్ చోర్ గద్దే చోర్ కార్యక్రమాన్ని కూడా, సంతకాల సేకరణ కూడా భారీ ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి నియోజకవర్గ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ మా అంకెన్ సీతారాం 20,000 సంతకాల సేకరణ చేస్తారని, దాంతోపాటుగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ఆ రకంగానే యువతకు కూడా ఒక్కసారి మీరు ఫోన్ను పక్కన పెట్టి, వాట్సాప్లను పక్కన పెట్టి, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే, చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్ఎంప్లాయీస్ వరకు ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఓట్ చోర్ గద్దే చోర్ అనే ప్రోగ్రామ్ని రాహుల్ గాంధీ గారు తలపెట్టారు. కాబట్టి ఈ దేశంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న పాలకులు ఉన్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మా భీమవరం నియోజకవర్గానికి చెందిన, భీమవరం పట్టణానికి చెందిన మా మద్దాల సాయి గారికి భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం మండలానికి అయినంపూడి వెంకటరామరాజు గారిని, అలాగే వీరవాసరం మండలానికి గొట్టుముక్కల ప్రభాకర్ రావు గారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి అందరికి కూడా మా టౌన్ ప్రెసిడెంట్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరపున కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి మంచి నిదర్శనం. ఎలక్షన్ టైంలో బాగా పనిచేశారు సాయి గారు ఏంటి, మన రామరాజు గారు. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తించుకుంటుంది. మంచి స్థానం భీమవరం టౌన్ ప్రెసిడెంట్ అంటే గతంలో ఎంత పెద్ద వాళ్ళు అందరూ కూడా చేశారు. అలాంటి మంచి పదవి మా సాయి గారికి వచ్చింది. సాయి గారు కూడా ప్రజల్లో ఏ సమస్య ఉన్నా సరే టౌన్లో, పట్టణంలో మీరు కొంచెం ముందుండి, అలాగే టౌన్ కమిటీలు కూడా మన ఈ మొత్తం 39 వార్డు కమిటీలు కూడా కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. కమిటీలకు మా పూర్తి సహకారం, మా భీమవరం నియోజకవర్గంలో మీకు ఏదైనా సరే మేము పూర్తి సహకారం ఉంటుంది.